హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టపుల్ ఆపరేషన్స్ ఇన్ పైథాన్. మనం ఆల్రెడీ టపుల్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాం. అసలు టపుల్ అంటే ఏంటి, టపుల్లో ఏముంటాయి, మనం ఎలా డిక్లేర్ చేసుకుంటాం, ఏం యూజ్ చేసుకుంటాం అనేది మనకి క్లియర్గా తెలిసింది. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, టపుల్ ఆపరేషన్స్. టపుల్ ఆపరేషన్స్ అంటే సమ్ ఆపరేషన్స్ అనేవి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కన్కాటనేషన్. కన్కాటనేషన్ అంటే ప్లస్ చేయడం. ఒక 2 టపుల్స్ తీసుకుని మనం ప్లస్ చేయడం, యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. కన్కాటనేషన్ ప్రోగ్రామ్. టపుల్ 1 T1 అని చెప్పి సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, T2 అని చెప్పి సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు T1 T2 ఏంటి, కన్కాటనేషన్ అంటే ప్లస్ చేయడం. T1 T2ని ప్లస్ చేస్తున్నాం, ప్రింట్ చేసాం T1 ప్లస్ T2 అని చెప్పి. ఇక్కడ ఏమవుద్ది, 1 2 3 4 5 6 ఈ ఎలిమెంట్స్ ప్లస్ ఈ ఎలిమెంట్స్ యాడ్ అవ్వి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. చూడండి, అవుట్పుట్ వచ్చేసరికి 1 2 3 4 5 6 అని చెప్పి మనకి ప్రింట్ అవుద్ది. కన్కాటనేషన్ అంటే ప్లస్ చేయడం, ఒక 2 టపుల్స్ని ప్లస్ చేయడం, యాడ్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపిటేషన్ ఆపరేటర్. బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, సమ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. రిపిటేషన్ అంటే ఏంటి, రిపీట్ చేస్తున్నాం. ఒక సమ్ టైమ్స్ అనేది మనం రిపీట్ చేస్తాం. ప్రింట్ చేసాం A/2 అని చెప్పి. అంటే ఏంటి, మనం తీసుకున్న ఎలిమెంట్స్ని 2 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఈ ఎలిమెంట్స్ మనం తీసుకున్న ఎలిమెంట్స్ అనేవి 2 టైమ్స్ ప్రింట్ అవుతాయి. ఇలా అవుట్పుట్లో 2 టైమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి. నువ్వు ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చుకుంటే నువ్వు ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటే మనం ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది అన్ని టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది మనం తీసుకునే ఎలిమెంట్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటరేషన్ ఆపరేటర్. రిపిటేషన్ ఆపరేటర్ వేరు, ఇటరేషన్ ఆపరేటర్ వేరు. అసలు రిపిటేషన్ ఆపరేటర్ అంటే ఏంటి, రిపీట్ చేస్తుంది. మనం తీసుకున్న ఎలిమెంట్స్ని రిపీట్ చేస్తుంది. సమ్ టైమ్స్ 2 or more టైమ్స్ అనేవి రిపీట్ చేస్తుంది. అదే ఇటరేషన్ అంటే ఏంటి, మనం తీసుకున్న ఎలిమెంట్స్ని లూప్ చేస్తుంది, ఇటరేట్ చేస్తుంది. ఇటరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లూప్. మనం తీసుకున్న ఎలిమెంట్స్లో ప్రతి ఎలిమెంట్ని లూప్ చేస్తూ ప్రింట్ చేస్తుంది. ఇటరేషన్ అంటే ఏంటి, ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, సమ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం, ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఐ ఇన్ ఏ, ప్రింట్ ఐ. ప్రతి ఎలిమెంటు ఐలో స్టోర్ అవుద్ది, మనకి ఐ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి, ప్రతి ఎలిమెంట్ లూప్ అవుద్ది. 1 అనేది ఐలో స్టోర్ అవుద్ది, 1 అనేది లూప్ అవుద్ది, లూప్ అవ్వి ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ 6 అనేది ఐలో స్టోర్ అవుద్ది, నెక్స్ట్ మళ్ళీ లూప్ అవ్వి 6 అనేది ప్రింట్ అవుద్ది. అలా మనం ఎన్ని నెంబర్స్ తీసుకున్నామో, ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నామో లాస్ట్ వరకు ఆ ఎలిమెంట్స్ ఎండ్ అయ్యే వరకు ప్రతి ఎలిమెంట్ని లూప్ చేస్తూ ప్రింట్ చేస్తుంది. ఇటరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లూప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఏంటి, అసలు ఒక ఇటరేషన్లో మనం సమ్ ఎలిమెంట్ అనేది తీసుకుంటాం. ఆ ఎలిమెంట్ ఆ ఇటరేటర్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. మనం తీసుకున్న ఎలిమెంట్ని ఏం ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని చెక్ చేస్తాము అంటే ఇన్ ఆపరేటర్, నాట్ ఇన్ ఆపరేటర్. ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుని సమ్ ఎలిమెంట్ అనేది ఆ ఇటరేటర్లో ఉందా లేదా అని చెప్పి మనం చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం. ఒక వాల్యూ అంటే ఎలిమెంట్, ఇది ఎలిమెంట్ అనేది వాల్యూ అవ్వచ్చు, వేరియబుల్ అని కూడా అవ్వచ్చు. 2 అనే వాల్యూ తీసుకున్నాం. 2 అనే ఎలిమెంట్ అనేది ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి ఈ ఇటరేటర్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం మనం. 2 ఇన్ ఇటరేటర్ సమ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. 2 అనేది ఈ ఇటరేటర్లో ఉంది. అప్పుడు ఉన్నప్పుడు ఏమవుద్ది, మనకు అవుట్పుట్ ట్రూ అని చెప్పి వస్తుంది. సపోజ్ ఇక్కడ ఎలిమెంట్ అనేది 4 తీసుకున్నాం. 4 ఇన్ సమ్ ఎలిమెంట్స్ ఇటరేటర్లో చెక్ చేస్తున్నాం. 4 అనేది ఇందులో లేదు. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ ఏంటి, ఇటరేటర్ అనేది మనకి లిస్ట్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, సెట్లో తీసుకోవచ్చు, స్ట్రింగ్లో తీసుకోవచ్చు, డిక్షనరీలో తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు మనం ఇటరేటర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్లో చూద్దాం. ఏ ఇన్ యాపిల్ అని చెప్పి మనం స్ట్రింగ్ తీసుకున్నాం. ఇదేంటి, యాపిల్ అనేది వర్డ్ స్ట్రింగ్. ఏ ఇన్ యాపిల్ అన్నాము, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ అనేది ఇందులో ఉంది. సో మనకు అవుట్పుట్ ట్రూ అని చెప్పి ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ బి ఉంది, బి అనే ఎలిమెంట్, బి అనే వేరియబుల్
ఈ స్ట్రింగ్లో ఉందా లేదని చెక్ చేస్తుంది. చెక్ చేసుకుని అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుద్ది, బి అనేది ఈ వర్డ్లో లేదు, సో మనకి ఫాల్స్ అని చెప్పి వస్తుంది. అలా మనం ఏ లిస్ట్, టపుల్, స్ట్రింగ్, సెట్, డిక్షనరీ ఇందులో ఏ ఇటరేటర్లో అయినా సరే మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, నాట్ ఇన్ ఆపరేటర్ అనేది చూద్దాం. అండ్ నాట్ ఇన్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. నాట్ ఇన్లో కూడా మనం ఎలిమెంట్ అనేది వాల్యూ అవ్వచ్చు, వేరియబుల్ అవ్వచ్చు, ఇటరేటర్ అనేది లిస్ట్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, సెట్ అవ్వచ్చు, డిక్షనరీ అవ్వచ్చు. మనం ఎందులో అయినా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, 3 అనే వాల్యూ ఇందులో లేదని చెప్పి చెక్ చేస్తున్నాం. 3 నాట్ ఇన్ అని చెప్పి సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. 3 ఇందులో లేకపోతే ట్రూ అవుద్ది, ఉంటే ఏమవుద్ది, ఫాల్స్ అవుద్ది. ఇక్కడ ఏంటి, 3 అనే ఎలిమెంట్ తీసుకున్నాం, 3 అనేది ఇందులో ఉంది, సో ఇక్కడ ఏమవుద్ది, ఫాల్స్ అని చెప్పి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలిమెంట్ అనేది 6 అని తీసుకున్నాం. 6 నాట్ ఇన్ లిస్ట్, సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. 6 అనేది ఇందులో లేదు అని చెప్పి మనకి చెక్ చేస్తున్నాం. లేకపోతేనే కదా మనకి ట్రూ అవుద్ది నాట్ ఇన్ అంటే. సో ఇక్కడ ట్రూ అని చెప్పి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్. ఐడెంటిటీ ఆపరేటర్ ఏంటి, మనం 2 ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని చెక్ చేసుకుంటాం. ఆ 2 ఆపరేటర్స్ ఏంటి అంటే ఈజ్ ఆపరేటర్, ఈజ్ నాట్ ఆపరేటర్. ఈ 2 ఆపరేటర్ని యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్లో చెక్ చేసుకుంటాం, సేమ్ ఆర్ నాట్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. 2 టపుల్స్ తీసుకున్నాం. T1 వచ్చేసి సమ్ ఎలిమెంట్స్, T2 వచ్చేసి సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఈ ఆబ్జెక్ట్ అనేది లిస్ట్లో తీసుకోవచ్చు, టపుల్లో తీసుకోవచ్చు, స్ట్రింగ్ తీసుకోవచ్చు, సెట్ అయి ఉండొచ్చు, డిక్షనరీ అండ్ అదర్ వన్ ఏదైనా తీసుకోవచ్చు. మనం ప్రింట్ చేస్తున్నాం ఏంటి, మనం ఏం ఆపరేటర్ యూజ్ చేసాం ఇక్కడ, ఈజ్ ఆపరేటర్ అని చెప్పేసి మనం యూజ్ చేసాం. T1 ఈజ్ T2 అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం. అంటే ఏం ప్రింట్ చేస్తున్నాం, ఏం అడుగుతున్నాం మనం, T1 T2 అనేది సేమ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ. T1 T2 అనేది ట్రూ, ఈ సేమ్ అని చెప్పేసి మనకి అవుట్పుట్లో ట్రూ అని వస్తుంది. ఇప్పుడు ఏంటి, డిఫరెంట్ నెంబర్స్ తీసుకుంటున్నాం. T1 అనేది డిఫరెంట్ ఎలిమెంట్స్, T2 అనేది డిఫరెంట్ ఎలిమెంట్. మనం T1 ఈజ్ T2 అని చెప్పి అడుగుతున్నాము. అంటే T1 ఎలిమెంట్, T2 ఎలిమెంట్ సేమా అని చెప్పి అడుగుతున్నాం. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సేమ్ కాదు, T1 ఎలిమెంట్స్ వేరు, T2 ఎలిమెంట్స్ వేరు. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అప్పుడు, ఫాల్స్ అని చెప్పి ప్రింట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, ఈజ్ నాట్ ఆపరేటర్. ఈజ్ నాట్ ఆపరేటర్ అంటే ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. 2 డబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ కూడా T1 అని చెప్పి సమ్ ఎలిమెంట్స్, T2 అని చెప్పి సమ్ ఎలిమెంట్స్. మనం ఏం ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ, T1 ఈజ్ నాట్ T2 అంటే T1 T2 డిఫరెంట్ వాల్యూస్ అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం, అడుగుతున్నాం. T1 T2 అనేది డిఫరెంట్ అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, చెక్ చేసుకుంటుంది ఏ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ అని చెప్పి మనకి ప్రింట్ అవుద్ది. సపోజ్ ఇక్కడ సేమ్ ఉన్నాయనుకో, T1 ఎలిమెంట్స్, T2 ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి, మనకి T1 ఈజ్ నాట్ T2 అని చెప్పి అడుగుతున్నాం. అంటే T1 T2 కాకపోతే సేమ్ కాకపోతే ట్రూ అవుతుంది, T1 T2 సేమ్ అయితే మనకి ఫాల్స్ అని చెప్పి ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఏంటి, మనకి ప్రతిదీ ఆబ్జెక్ట్ అయిపోద్ది. మనం వాల్యూ అనుకో, వేరియబుల్ అనుకో, మనం ఏం తీసుకున్నా అది ఆబ్జెక్ట్ అవుద్ది. మనం ఆబ్జెక్ట్ అనేది